ఈరోజు మనతో పాటు అయ్యప్ప మాల వేసుకున్న స్వామి గారు ఉన్నారు. ఒకసారి మనం మాట పాట అన్ని అడిగేసుకుందామా? మరి రామ్ రామ్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. అయితే మరి యొక్క వినాయకుని పాట మా కోసం పాడండి. పాడండి. గణపతి దేవా రావయ్యా, అందరి దైవం నీవయ్యా. అట్లనే మీకు మ్యారేజ్ అయిందా స్వామి? అయింది మాత. పిల్లలు? ఒక బాబు ఒక పాప. వాళ్ళకు కూడా మాలలు వేసిండ్రా? బాబు చనిపోయిండు మాత. ఎక్కిస్తే ఒకరోజు డెంగ్యూ జ్వరం వచ్చింది. నైటు పొద్దున్నే ఖమ్మం తీసుకెళ్ళామాట. ఖమ్మం తీసుకెళ్ళి చూస్తే ప్లేట్ అన్నీ పడిపోయినాయి. ఇంకా హాస్పిటల్లోని. సో మన బంజారా ప్రేక్షకులు కూడా ఉన్నారు కాబట్టి మీకోసం ఒక పాట బంజారాలో పాడతారు మన స్వామి గారు. సేసాంలో మలాగాలో రే అయ్యప్ప మలాగాలో రే, కందే స్వామి కతి స్వామి మలాగాలో రే. సూపర్ స్వామి, మస్తు బోల్ రేస్ అవుతాం. వారు కథ సూపర్ వారు సార్. తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణనాథ దీవించరా. తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణనాథ దీవించరా. ఓ గణనాథ, ఓ గౌరీ పుత్ర, తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణనాథ దీవించరా. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో. ఇక ముందుగల్లా నేను ఎప్పుడు జానపద గీతాలు వాడతా కదా. ఈరోజు వాడినంటే అర్థమయ్యే ఉంటుంది కదా. అన్న పాట వాడినా కాబట్టి తమ్ముడి పాట కూడా వాడాలా ఖచ్చితంగా. అందరు అదే క్వశ్చన్ అడుగుతారు కాబట్టి ఈరోజు మీకోసము భజనల కోసము మనం అయ్యప్ప స్వామినే తీసుకొచ్చినాం అన్నమాట. మాల వేసుకున్న వాళ్ళందరూ మనకు అయ్యప్ప స్వాములే కాబట్టి సో ఈరోజు మనతో పాటు అయ్యప్ప మాల వేసుకున్న స్వామి గారు ఉన్నారు. ఒకసారి మనం మాట పాట అన్ని అడిగేసుకుందామా? మరి రామ్ రామ్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఎట్లున్నారు స్వామి? బాగానే ఉన్నాం. ముందుగల్లా మీ పేరు? నా పేరు చిన్ని రవిస్వామి అని అంటారు. మాది అన్నవరం. అన్నవరం? అన్నవరం కుంజర్ల మండలం, ఖమ్మం జిల్లా. ఓకే. అన్నవరం గ్రామం మాది. అక్కడ నుంచి ఇక్కడనే ఖమ్మంలో ఉంటారా మీరు? లేదు, అన్నవరంలోనే ఉంటాం. భజనలు చేసుకుంటా వెళ్తారు? భజనలు. అయితే మరి యొక్క వినాయకుని పాట మా కోసం పాడండి. కంపల్సరీగా పాడండి. గణపతి దేవా రావయ్యా, అందరి దైవం నీవయ్యా. గణపతి దేవా రావయ్యా, అందరి దైవం నీవయ్యా. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. పంబా గణపతి శరణం గణేశ, పంబా గణపతి శరణం గణేశ. గణపతి దేవా రావయ్యా, అందరి దైవం నీవయ్యా. కాణిపాకమందు బావిలోన వెలసి ఉన్నావయ్యా. నీ భక్తులను దీవించగరావయ్యా. కన్యమూల గణపతి శరణం గణేశ, పంబా గణపతి శరణం గణేశ. గణపతి దేవా రావయ్యా, అందరి దైవం నీవయ్యా. తల్లి మాటకై తండ్రినే ఎదురించిన తనయుడ నీవయ్యా. తల్లి తండ్రిని మించిన దైవం లేనే లేదని చాటిదివయ్యా. కన్యమూల గణపతి శరణం గణేశ, పంబా గణపతి శరణం గణేశ. గణపతి దేవా రావయ్యా, అందరి దైవం నీవయ్యా. ఉండ్రాళ్ళు నీకోసం తెచ్చాము గణపయ్యా, ఆరాగించంగా నీవు రావయ్యా గణపయ్యా. గం గం గణపతి శరణం గణేశ, పంబా గణపతి శరణం గణేశ.
గణపతి దేవా రావయ్యా అందరి దైవం నీవయ్యా అందరి దైవం నీవయ్యా. సూపర్ స్వామి, చాలా మంచిగా వాడినరు. అట్లనే ఏం చేస్తున్నారు స్వామి ఇప్పుడు ప్రజెంట్? వ్యవసాయం చేస్తూ ఉంటాం మాత. వ్యవసాయం ఉందా మాకు మీకు? 1 ఎకరం పొలం ఉంది మాత. వ్యవసాయం చేసుకుంటా ఉంటాను మాత. ఉంటారు. భజనలు కూడా పాడడానికి పోతారా? భజనలు స్వాములు పిలుస్తూ ఉంటే వెళ్తూ ఉంటాం మాత భజనకు. ఓకే. అట్లనే స్వామి మీరు తమిళ్ పాట కూడా పాడతారంట, అయ్యప్ప పాట. పాడతాను. మరి ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం పాడాలి కదా, ఒక్కసారి పాడండి స్వామి. స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప యాది ఇళ్ళె మనము మిల్ల యావరు సరిసమం యాది ఇళ్ళె మనము మిల్ల యావరు సరిసమం శబరిమలై శాస్తాము అండ్రు ఉండ్రే సంగమం ఏడ ఇల్లె శిల్పమిల్లె ఎంగుమిల అద్భుతం ఎల్ల ఇలా ఇన్పబిళ్ళ మయ్యప్పన్ గొప్పదం స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప నేడు ఉండు నెడియముండు నేండగాళ్ళ నోండు ఉండు ఈరముడియ మలయ కంట ఏడకాళ్ళ ముదియముండు బువెళ్ళుండు తేనె ఉండు బోడి ఉండు తాతయ్య ఉండు స్వామి దింత గతంతో అయ్యప్ప దింత గతంతో స్వామి దింత గతంతో అయ్యప్ప దింత గతంతో ఉవిళ్ళుండు తేనె ఉండు బోడి ఉండు తాతయ్య ఉండు భూతనాథ కోణికుండే పాడలుండే ఆడలుండే స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప ధర్మశాస్త్ర మణిగండ శరణ శరణమయ్యప్ప ధర్మశాస్త్ర మణిగండ శరణ శరణమయ్యప్ప ధర్మశాస్త్ర మణిగండ శరణ శరణమయ్యప్ప. సూపర్ స్వామి, నిజంగా తెలుగులోనే చాలామంది వాడరు, అట్లాంటిది మీరు తమిళంలో వాడుతున్నారు. నాకు కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలే. అంటే దీని అర్థం ఏంటి స్వామి? మాత ఇప్పుడు శబరిమలలో జ్యోతి వెలిగేటప్పుడు స్వామి రాని పిలిచినట్టు మాత ఈ సాంగ్. ఓకే, చాలా బాగా వాడినరు. మీకు తమిళ్ వచ్చా? తమిళే కొద్దిగా అర్థం వస్తా, కానీ పాట మాత్రం పర్ఫెక్ట్గా వాడుతున్నారు. అట్లనే మీకు మ్యారేజ్ అయిందా స్వామి? అయింది మాత. పిల్లలు? ఒక బాబు ఒక పాప. వాళ్ళకు కూడా మాలలు వేసిండ్రా? బాబు చనిపోయిండు మాత. ఓకే, ఏమైంది? థాలసేమియా పేషెంట్ మాత. అంటే ఎప్పటి నుంచి అది? అది పుట్టిన 6 నెలలకు బయటపడ్డది థాలసేమియా పేషెంట్. అయితే హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో రెయిన్బో హాస్పిటల్లో చూపించాను మాత. అయితే వాళ్ళు థాలసేమియా పేషెంట్ అని టెస్ట్లో చెప్పారు. 15 రోజులకు బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలంటే ఇంకా బాటా థాలసేమియా అన్నారు మాత. అయితే ఇక మీ ఓపిక ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళు ఎక్కించుకోండి అన్నారు. అయితే అట్నే ఎక్కిస్తే ఒకరోజు డెంగ్యూ జ్వరం వచ్చింది నైటు. పొద్దున్నే ఖమ్మం తీసుకెళ్ళాము అత. ఖమ్మం తీసుకెళ్ళి చూస్తే ప్లేట్ అన్నీ పడిపోయినాయి. ఇంకా హాస్పిటల్లోనే. అంటే అది బ్లడ్ చేంజ్ చేస్తూ ఉండాలి, గడ్డ గట్టిపోతుందా లేకపోతే ఏంటి? లేదా ఇక ఇప్పుడు బ్లడ్ సర్కిల్ తయారయ్యే కణాలే లేవు. ఓకే, అందుకనే ఎక్కిస్తూ ఉండాలి. ఎక్కిస్తూ ఉండాలి. అది చాలా మందికి అట్లనే ప్రాబ్లం వస్తుంది కదా. ప్రాబ్లం చాలా మంచుకున్నాను. అయ్యో, ఇప్పుడు పాప పాప బాగానే ఉంది. పాప ఏం చేస్తుంది? 8th క్లాసా? సూపర్ స్వామి. అట్లనే మన బంజారా వాళ్ళ కోసం మీరు నాయక్ అని నాకు అర్థమైంది. అట్లనే మన బంజారా వాళ్ళ కోసం అందరి కోసం ఒక పాట. సో మన బంజారా ప్రేక్షకులు కూడా ఉన్నారు కాబట్టి మీకోసం ఒక పాట బంజారాలో పాడతారు మన స్వామి గారు. సాంబలం. మలాగాలో రే అయ్యప్ప మలాగాలో రే కన్నే స్వామి కతి స్వామి మలాగాలో రే మలాగాలో రే అయ్యప్ప మలాగాలో రే కన్నే స్వామి కతి స్వామి మలాగాలో రే కన్నే 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 స్వామి మలాగాలో రే కతి స్వామి గట స్వామి మలాగాలో రే అయ్యప్ప మలాగాలో రే కన్నే స్వామి కతి స్వామి మలాగాలో రే గంటా స్వామి మలాగాలో రే
పెరు స్వామి మలగాలో రే గంటా స్వామి మలగాలో రే పెరు స్వామి మలగాలో రే అయ్యప్ప మలగాలో రే కన్నే స్వామి గతి స్వామి మలగాలో రే కన్నే స్వామి గతి స్వామి మలగాలో రే. సూపర్ స్వామి, మస్తు బోల్డ్ రేస్ అవుతాం. వారు కథ సూపర్ వారు సార్, ఎందుకంటే మన ప్రేక్షకులకు అర్థం కావాలని అట్లా మాట్లాడుతున్నా. అట్లనే స్వామి అంటే మన ఇప్పుడు మీరు బంజారా అన్నారు, బంజారాలో చాలా తక్కువ మాల వేస్తారు అయ్యప్ప మాల. సో దానికోసం ఈ పాట వాడుతూ ఉంటారా మీరు? అవును మాత. ఎందుకంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపియరు, కానీ మీరు వేసుకున్నారంటే చాలా సంతోషం. ఎందుకంటే అట్లా మన ద్వారా ఇంకా తెలుస్తుంది. అట్లనే నెక్స్ట్ ఏం పాట పాడతారు? కొండలన్నీ దాటి దాటి పాడండి. కొండలన్నీ దాటి దాటి అడవులన్నీ నడిసి నడిసి నిన్ను నేను చూడా వస్తే అయ్యప్ప నిమిషమైన చూడనివ్వరే అయ్యప్ప నన్ను నిమిషమైన చూడనివ్వరే అయ్యప్ప నేనేమి చేశాను పాపం ఏ జన్మలోనే శాపం నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోనే శాపం కొండలన్నీ దాటి దాటి అడవులన్నీ నడిసి నడిసి నిన్ను నేను చూడా వస్తే అయ్యప్ప నిమిషమైన చూడనివ్వరే అయ్యప్ప నన్ను నిమిషమైన చూడనివ్వరే అయ్యప్ప గుండె నిండా బాధ నుండగా కంటి నిండా నీరు నిండగా గుండె నిండా బాధ నుండగా కంటి నిండా నీరు ఉండగా ముద్రలోనే నేయిపోయగా కన్నీరు పడ్డాయేమో ముద్రలోనే నేయిపోయగా కన్నీరు పడ్డాయేమో కరుణించి కాపాడవయ్యా అయ్యప్ప కనులార చూడనివ్వరే అయ్యప్ప నన్ను కనులార చూడనివ్వరే అయ్యప్ప నేనేమి చేశాను పాపం ఏ జన్మలోనే శాపం నేనేమి చేశాను పాపం ఇది ఏ జన్మలోనే శాపం. చాలా బాగుంది నిజంగా. అంటే ప్రతి ఒక్క పాటలు ఇంకా భజనలో వెళ్తా ఉన్నప్పుడు అన్ని పాటలు పాడతారా మీరు? పాడతాం. శబరిమలకి వెళ్ళిండ్రా స్వామి? వెళ్ళిండ్రా? మీరు కూడా గంట స్వామినేనా? కాదు మాత, సూర్యస్వామి అని 7 సార్లు వేసుకున్నాం. 7 సార్లు వేసుకున్నారు. 7 సార్లు వేసుకుంటే సూర్యస్వామి అంటారు. అసలు బాగుంది స్వామి. అట్లనే మా దుర్గమ్మ పాటలు ఏమన్నా పాడతారా? పాడతాం. పాడండి స్వామి. జై జై జననీ దుర్గమ్మ జనులకు దైవం మాయమ్మ జై జై జననీ దుర్గమ్మ జనులకు దైవం మాయమ్మ అమ్మ రావే దుర్గమ్మ తల్లి రావే తల్లి రావే దుర్గమ్మ తల్లి రావే కలకత్తాలో కాళీమాతవు విజయవాడలో దుర్గమాతవు కలకత్తాలో కాళీమాతవు విజయవాడలో దుర్గమాతవు అమ్మ రావే దుర్గమ్మ తల్లి రావే తల్లి రావే దుర్గమ్మ తల్లి రావే మైసి కంచి మైసమ్మవు నీవే పాలవంచ పెద్దమ్మవు నీవే మైసి కంచి మైసమ్మవు నీవే పాలవంచ పెద్దమ్మవు నీవే అమ్మ రావే దుర్గమ్మ తల్లి రావే తల్లి రావే దుర్గమ్మ తల్లి రావే జై జై జననీ దుర్గమ్మ జనులకు దైవం మాయమ్మ జై జై జననీ దుర్గమ్మ జనులకు దైవం మాయమ్మ అమ్మ రావే దుర్గమ్మ తల్లి రావే తల్లి రావే దుర్గమ్మ తల్లి రావే. బాగుంది స్వామి. అంటే ప్రతి ఒక్క పాటలు 7 సంవత్సరాల నుంచి ఇంకా వాడుతూనే ఉంటారేమో కదా? ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మాల వేసుకుంటారా? ఒక్కొక్క ఇయర్ తప్పుతుందా? ఒక్కొక్క సంవత్సరం ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే ఆగుతాం మాత. అయితే ఇప్పుడు ఖమ్మంలో ఏమైనా భజన చేసి వస్తున్నారా? ఎట్లా అంటే ఇటు సైడ్ వచ్చిండ్రు కదా? లేదు మాత, ఖమ్మం వేరే పని ఉంటే వచ్చాము. వేరే పని ఉంటే వచ్చారని తెలిస్తే ఇక్కడికి వచ్చారు. నిజంగా మాకు కూడా చాలా మంచిగా అనిపించింది మీ పాటలు. అట్లనే మాకు ఇష్టమైన పాట అయితే నిన్ను చూడక రాకుండా గలనా, అది చాలా బాగుంటుంది. అది కూడా మీరు చాలా బాగా పాడతారంట, ఒకసారి పాడండి.
నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. మనసన్నది నీ జ్ఞానలోనే, తను ఉన్నది నీ సేవలోనే. మనసన్నది నీ జ్ఞానలోనే, తను ఉన్నది నీ సేవలోనే. ప్రతి నోటా నీ నామ శరణం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. సూపర్ స్వామి, ప్రతి ఒక్క పాటలు చక్కగా పాడుతున్నారు. తెలుగు కాకుండా తెలుగు, బంజారా, తమిళ్ ఇన్ని పాటలు పాడినరు. నిజంగా మంచిగా అనిపించింది స్వామి. ఇంకా మీరు మంచి మంచి పాటలు పాడాలా, మంచి మంచి భజనలు చేయాలని, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలా. అట్లనే తమసే తమర ఫ్యామిలీ अपन गोर माटी से प्रत्येक देखे वाले से आशीर्वाद लेती सुख संतोषम एती मजा रेवणु के ताणी मैं केले रीचू. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన నక్షత్ర స్టూడియో వాళ్ళకి నా ధన్యవాదం. థ్యాంక్ యూ. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. చూసిండ్రు కదా, సో స్వామి చాలా మంచి మంచి పాటలు పాడిండ్రు, ఎన్నో అద్భుతమైన గీతాలు ఈరోజు మనకు వినిపించారు. నా పేరు రవి చిన్ని స్వామి అంటారు. నా ఫోన్ నెంబరు 8978394542. సో ఇట్లాంటి ఇంటర్వ్యూ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.